హాయ్ గాయ్స్, ఛాలెంజ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి హైదరాబాద్కి మొత్తం 1000 రూపీస్లో చేయాలన్నమాట. సో ఇది ఈరోజు ఛాలెంజ్ అనమాట. సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ అయితే. సో క్రేజీగా అయితే చేయడం ఉంటుంది, లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే 1001 రూపీ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం తిరుపతికి ఈ డబ్బులతో వెళ్ళి రాబోతున్నాం. సో తిరుపతి వెళ్ళడానికి బెస్ట్ వే ఏంటంటే బస్సులో వెళ్తే 1000 రూపీస్ ఈజీగా అయిపోతుంది, వెళ్ళడానికి అయిపోతాయి. సో ట్రైన్ ఇస్ ద బెస్ట్ వే. సో ఇప్పుడు మనం నియరెస్ట్ ట్రైన్ ఎక్కడుందో చూసుకుందాం ఒక నిమిషం. సో ఎక్కడి నుంచి ఈ టైంలో వెళ్తుంది ఈరోజు అని చెప్పేసి చెక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ట్రైన్స్ చూసుకుంటే మనకి కాచిగూడ నుంచి ఉందన్నమాట 5 PM. సో మనకి ఇప్పుడు టైం ఎంత అయింది, ఆల్మోస్ట్ 3 అవుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మనం స్టార్ట్ అయిపోతే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది, 5 మినిట్స్ లేకపోవచ్చు. ఇక్కడ నుంచి ఊబర్ అయితే బుక్ చేస్తాం అనమాట. ఊబర్ అయితే 26 రూపీస్ చూపిస్తుంది. సో చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో మనం అయితే రెడీ అయిపోయాం అనమాట. సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫైనలీ రైల్వే స్టేషన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్ గేట్ దగ్గర నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళిపోయి టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. టికెట్ అయితే రేణిగుంట వరకు తీసుకున్నాను. సో రేణిగుంట వరకు 200 రూపీస్ పడింది అనమాట. సో అక్కడ నుంచి వెంటనే ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే సీట్లు త్వరగా దొరకవు అనమాట అక్కడ, ఎందుకంటే కాచిగూడ నుంచి స్టైల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది వస్తారు కాబట్టి. సో త్వరగా అయితే లోపలికి వెళ్ళిపోయి పై సీట్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే నైట్ టైం పడుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో కూర్చోవడానికి అండ్ పడుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో అందుకనే పైన సీట్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో ఎక్కి కూర్చున్నా. సో క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఒకసారి చూపిస్తా చూడండి. సో వీళ్ళందరూ అనమాట మామూలుగా లేదు, కూర్చోట కింద ఉండి మాత్రం నలిగిపోయి ఉండేవాళ్ళం, కూర్చోటకు కూడా లేదనమాట. సో ఫుడ్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో 8:30కి అయితే ఫుడ్ తినేసేసాను. ఫుడ్ తినేసి చక్కగా స్లీప్ అయితే వేసాను అనమాట. చక్కగా పడుకున్నాను అనమాట. కరెక్ట్గా 4:20 కల్లా రేణిగుంట స్టేషన్ దగ్గర అయితే నన్ను అయితే డ్రాప్ చేసిన అనమాట. అక్కడ నుంచి వెంటనే తిరుమల బస్సు అయితే డైరెక్ట్గా శ్రీవారి గుడి దగ్గరికి అయితే బస్సు ఉందన్నమాట. సో వెంటనే ఆ బస్సు అయితే ఎక్కేసాను అనమాట. అక్కడ నాకు 105 రూపీస్ అయితే తీసుకున్నాడు అనమాట. సో డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ అది ఎక్కేసి డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోయాను అనమాట. కొండపైకి వెళ్ళిన వెంటనే శ్రీవారి తీర్థంకి వెళ్ళిపోయి స్నానం అయితే చేశాను అనమాట. సో ఎక్కడ ఆకుండా శ్రీవారి తీర్థానికి వెళ్ళిపోయాను అనమాట. సో శ్రీవారి స్నానం చేసిన తర్వాత మన ఫ్రీ లైన్లో నుంచోవాలన్నమాట. ఫ్రీ లైన్లో నుంచున్నప్పుడు ఏంటంటే చాలా టైం పడుతుంది అనమాట. సో ఎంత టైం పట్టింది అనేది లాస్ట్లో చెప్తాను. సో ముందు అయితే శ్రీవారి తీర్థంకి వెళ్ళిపోయి అక్కడైతే ముందు స్నానం అయితే చేశాను అనమాట. సో స్నానం చేసేసి వెంటనే పక్కనే అనమాట, పక్కనే మనకి వరాహి స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. సో ముందు ఆయన దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. సో బాత్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే ఉంటుంది అనమాట. సో వెళ్ళిపోయి వరాహ స్వామి దర్శనం అయితే చేసుకున్నాను అనమాట. సో చూపిస్తాను ఇక్కడ. పక్కనే చూసుకుంటే ఇక్కడ ఇది వరాహస్వామి టెంపుల్ అనమాట. సో వెంటనే దర్శనం చేసుకొని స్పీడ్గా అయితే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే శ్రీవారి ఫ్రీ లైన్ దర్శనం అంటే చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళందరూ దాటుకుని వెళ్ళాలంటే ముందు మాకు త్వరగా వెళ్ళిపోవాలి. సో దారిలో బొట్టు పెట్టి వాళ్ళు కనిపించారనమాట. సో వెంటనే ఒక 10 రూపాయలు చేతి బొట్టు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మన టెంపుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి, తప్పదనే కాదు, అది మన సెంటిమెంట్ కూడా. సో మంచిదనమాట. సో ఇది ఫ్రీ లైన్కి వెళ్ళే దారి అనమాట. సో దారిలో ఉన్న మీకు చూపిస్తాను చూడండి. సో ఇదంతా ఫ్రీ లైన్కి వెళ్ళే దారి అనమాట. సో మనకి ఇది తెలియకపోతే అక్కడ ఎవరినైనా అడగొచ్చు, ఎగ్జాక్ట్గా చూపించేస్తారు అనమాట. ఇది లైన్ అనమాట. సో ఇక్కడ మీకు మనకి చూపిస్తున్నారనమాట. సో ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఇక్కడ బోర్డులో వస్తుంది చూడండి. సో ఇక్కడైతే నాకైతే 15 అవర్స్ చూపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 15 గంటల సేపు పడుతుంది అని చెప్పేసి చూపిస్తుంది. సో నేనైతే పొద్దున్నే వెళ్ళిపోయాను అనమాట. 6:30 కల్లా ఈ లైన్లో ఉన్నాను కదా. సో 6:30 నుంచి నాకైతే నైట్ 12:30కి అయితే బయటకు వచ్చాను అనమాట. ఆల్మోస్ట్ 8 గంటలు పెట్టిందనమాట. సో ఫుడ్కి అయితే ఎటువంటి టెన్షన్ అయితే లేదనమాట. ఎందుకంటే ఎక్కడ చూసిన అన్నదానాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో అన్నదానాల్లో మనం తినేయచ్చు అనమాట. తిరుమలలో ఉన్నంతసేపు ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. సో ఇది దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అనమాట. సో వెంటనే ఇక్కడ నుంచి అయితే 90 రూపీస్ టికెట్ అనమాట కిందకి వెళ్ళడానికి. సో రైల్వే స్టేషన్ దగ్గర దింపుతారు. సో వెంటనే బయలుదేరిపోయి నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదామని చెప్పి రెడీ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ నుంచి తీసుకెళ్ళిన రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేశాను అనమాట. సో 6:30కి అక్కడ నుంచి ట్రైన్ అయితే ఉందన్నమాట సికింద్రాబాద్కి. సో వెంటనే 220 రూపీస్ ఇచ్చి టికెట్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో టికెట్ తీసేసుకొని ట్రైన్లో అయితే కూర్చున్నాను అనమాట. సో స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక భోజనం చేశాను, ఈవినింగ్ ఒక టిఫిన్ చేశాను అనమాట. సో 130 రూపీస్ అయితే అరౌండ్ అయిపోయింది. నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేపాటికి ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది అనమాట. సో 12కి నేను ర్యాపిడో బుక్ చేసుకొని అయితే ఈ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ర్యాపిడోకి 76 రూపీస్ అయితే ఛార్జ్ అయింది అనమాట. 1000 కన్నా తక్కువలోనే మనం ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు తిరుపతి వెళ్ళడానికి ఎంత ఖర్చు పెట్టారో అది కూడా కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.